నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఇటీవల కాలంలో హత్యాయత్నం వంటి విషయాలు సాధారణమైపోయినట్లు కనిపిస్తున్నాయి. సినిమాల ప్రభావమో లేక చెడు వ్యసనాల ఫలితమో తెలీదు, కానీ ప్రతి సమస్యకు ప్రత్యర్థిని తుదముట్టించడమే అంతిమ పరిష్కారం అన్నట్లుగా పలువురి ఆలోచనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో 10 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి తాజాగా ఓ వ్యక్తి రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగిన ఓ రియల్ రివెంజ్ స్టోరీ తాజాగా లక్నోలో వెలుగు చూసింది. సుమారు దశాబ్దం క్రితం తన తల్లిని అవమానించిన వ్యక్తిని తాజాగా మాటు వేసి దాడి చేసి అతడి మృతికి కారణమయ్యాడు ఓ కుమారుడు అండ్ ఫ్రెండ్స్. అయితే ఈ దాడి అనంతరం జరిగిన పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫైనల్ గా నిందితులను పట్టుకోవడంలో సహకరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, సుమారు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక వివాదంలో సోను కశ్యప్ అనే యువకుడి తల్లిని మనోజ్ అనే వ్యక్తి కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తన తల్లికి జరిగిన అవమానానికి కలత చెందిన సోను అతని కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సుమారు 10 ఏళ్లు గడిచిపోయాయి. అయినా కూడా సోను పగ చల్లారలేదు. ఈ క్రమంలో 3 నెలల క్రితం అతడిని గుర్తించాడు. అతడు నగరంలోని ముస్లిం పులియా ప్రాంతంలో ఉంటున్నట్లు గుర్తించిన సోను అతడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్స్ రచించడం ప్రారంభించాడు. దీనికోసం కొన్ని రోజులు రెక్కీ నిర్వహించాడు. మనోజ్ ఎన్ని గంటలకు షాప్ తీస్తున్నాడు, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఎక్కడికి వెళుతున్నాడు వంటి సమాచారం మొత్తం తెలుసుకున్నాడు. ఈ సమయంలో ఓ ముహూర్తం ఫిక్స్ చేశాడు. దీనికోసం 4 స్నేహితుల సహాయం కోరాడు. ఈ సమయంలో మే 22న మనోజ్ తన దుకాణాన్ని మూసివేసి ఒంటరిగా ఉన్న సమయంలో సోను అండ్ కో అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో సగం ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న మనోజ్ను వదిలేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మనోజ్ మరణించాడు. ఈ సమయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం మొదలుపెట్టారు. మరోవైపు మనోజ్ పై దాడి విషయంలో తనకు సహకరించిన స్నేహితులకు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు సోను. దీంతో ఫుల్గా మందేసి అనంతరం చిందేసిన సోను అండ్ కో ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారు. ఆ ఫోటోలే పోలీసులకు అనుమానితులను గుర్తించడంలో సహాయపడినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన అనుమానితులలో ఒకరిని సోషల్ మీడియా ఫోటోలలో గుర్తించారు పోలీసులు. ఇదే సమయంలో హత్య సమయంలో అతను ధరించిన నారింజ రంగు టీ షర్టునే సోషల్ మీడియా ఫోటోల్లోనూ ధరించి కనిపించాడు. ఆ తర్వాత పోలీసులు ఆ 5 అనుమానితులను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సోను, రంజిత్, ఆదిల్, సలాం, రెహ్మత్ అలీగా గుర్తించారు.